దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో కాపాడుచు ఉంది. ఆయనకి మహిమ. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత చక్కటి వాగ్దానము. భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను గొప్ప చే, దేవుని నమ్ముకో, దేవునితో నడుచుకో. దేవుని బిడ్డ, మరి మనము కూడా మన ప్రాణంతో ఇలాగే చెప్పాలి. మనము దేవుని గొప్ప చేయాలి, గణపరచాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకూడదంటండి. ఈరోజు వరకు సజీవంగా ఉన్నామంటే అంతకంటే ఉపకారం మరి ఇంకేముంది చెప్పండి. భయంకరమైన దినాల్లో మనం ఆయురారోగ్యాలతో ఆయుష్కాలం కలిగి ఉన్నాం. దేవాతి దేవుడు మన పట్ల చేసిన మహోపకారమే కదా. ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నేనున్నానని చెప్పి మనకు తోడుగా ఉండే మహాదేవుడు. కాబట్టి ఆయన మనం ప్రేమించాలి, ఆయన బిడ్డలుగా నడుచుకోవాలి అండి. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం మర్చిపోకుండా ఉంటే దేవుడు మనల్ని కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలో ఆదుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితినైనా మన దేవుడు మనకి సహాయం చేయగల దేవుడు. అన్ని విషయాల్లో అంచెలంచెలుగా హెచ్చించి అభివృద్ధి పొందించే దేవుడు. కాబట్టి దేవాతి దేవునికి మనం భయభక్తులు కలిగి ఉందాం. ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదు అండి. దేవునికి మన హృదయాల్లో చోటు ఉందా? ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? విశ్వాసం ఎలా ఉంది? ఆత్మీయ జీవితాల్లో ఎలా ఫలిస్తున్నామా? ఆత్మీయ జీవితాల్లో ఫలాలు లేకపోతే దేవుని దుఃఖపరిచే వారం అవుతాం. ఆత్మీయ జీవితంలో ఫలించాలి. దేవుడు నీ పట్ల వింత కార్యాలు చేసి నిన్ను కాపాడుతానని, సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఆయనకు భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉందాం. పరిశుద్ధతను కలిగి ఉందాం. లోబడదాం. వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనా జీవితాలు కలిగి ఉంటే మన దేవుడు మన జీవితాలని అభివృద్ధి పొందిస్తారు. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి కోట్లాది స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము మా తండ్రి. పగటికి పగలు, రాత్రికి రాత్రి నీ మమ్మల్ని కాపాడుచున్నావు. అయ్యా, నీకు అసాధ్యం లేదు. పరిశుద్ధాత్ముడా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఆత్మాభిషేకాలు ఇవ్వండి ప్రభు. అంతటా అందరూ కూడా మార్పు చెందాలి. అయ్యా, నీకు అంతా సాధ్యం. నీపై ఆధారపడిన వారిని సిగ్గుపడినవని అంటున్నావు. తలలెత్తువాడు నీవు తండ్రి. అవును ప్రభు, నీకు స్తోత్రాలు. నీవు చేసే ఏ ఉపకారాలు మర్చిపోకుండా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ నీకు లోబడి జీవితాలు దయచేయండి. సర్వ ప్రజలకున్న వ్యాధి బాధల నుండి విడిపించండి. కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, రుణాల నుంచి విడిపించండి ప్రభు. ఎవరికి అశాంతిలో ఉన్నారో శాంతి భద్రతలు ఇచ్చి మీ నామం గొప్ప చేసుకోండి, ఘనత పొందు. శక్తి గలేసే నామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.